గద్దరన్న కుటుంబ సర్వం కోల్పోయిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. సమాజంలో ఉన్న అసమానతలపై పోరాటం చేశారని గుర్తు చేశారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో భాషా సాంస్కృతిక శాఖ గద్దర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గద్దర్ 77వ జయంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు, కళాకారులు, గద్దర్ అభిమానులు పాల్గొన్నారు. ఒక పాటతో, ఒక మాటతో లక్షల మందిని గద్దర్ నడిపించాడని అన్నారు వక్తలు. ఈ కార్యక్రమం వారి కుటుంబ సభ్యులు విమలక్క గారు, మా ఆడబిడ్డ వెన్నెల గారు, వారి కుటుంబం అంతా కూడా ఎంతో కోల్పోయి చాలామందికి కుటుంబంలో గొప్ప పేరు కుటుంబ పెద్దకు వస్తే ఆ కుటుంబాలకు ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. కానీ గద్దరన్నకు గొప్ప గుర్తింపు, గౌరవం రావడంతో గద్దరన్న కుటుంబం సర్వం కోల్పోయింది. ఏ రోజు కూడా వాళ్ళు నాకు తెలిసి కంటి నిండా నిద్రపోయిందో, కడుపు నిండా బుక్కడు బువ్వ తిన్న రోజులు ఉన్నాయో లేవో నాకైతే తెలీదు. ఎందుకంటే ఆయన కుటుంబానికంటే ఈ సమాజమే నా కుటుంబం అని, సమాజంలో ఉన్న సామాజిక సమస్యల్ని పరిష్కరించాలి, ఈ సామాజిక సమస్యల మీద తను పోరాటం చేయాల్సిన బాధ్యత ఉంది అని చెప్పి నిరంతరం వారు ప్రజా జీవితంలోనే ముందుకు వెళ్ళిండ్రు. కంచా ఎలయ్య గారు లాంటి వాళ్ళు వాళ్ళ కళలతో స్ఫూర్తినిస్తే, గద్దరన్న లాంటి వాళ్ళు గలంతో గజ్జలతో ఈ సమాజానికి స్ఫూర్తినిచ్చిండ్రు, చికిత్సను చేయాలనే ప్రయత్నం చేసిండ్రు. ప్రభుత్వం ఒక గొప్ప వ్యక్తిని గుర్తించడం, కీర్తించడం ద్వారా భవిష్యత్ తరాలకు ఒక సాంప్రదాయాన్ని ఇవ్వాలన్న ఆలోచనతోని గద్దరన్న జయంతి వర్ధంతులను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడమే కాదు, వారిలో ఉన్న కవి కావచ్చు, గాయకుడు కావచ్చు, పోరాట యోధుడు కావచ్చు, ఈ సమాజానికి స్ఫూర్తి ఇచ్చిన నాయకుడుగా వారి పేరు మీద ఒక అవార్డు ఉంటే సంవత్సరానికి ఒకసారి వారిని గుర్తు చేసుకోవడానికి, కీర్తించుకోవడానికి గద్దర్ అవార్డులను ప్రకటించి ఖచ్చితంగా అమలు చేయాలి, ఆ బాధ్యత మీరు తీసుకోండి అని చెప్పి మా ఉప ముఖ్యమంత్రి మిత్రుడు బట్టి విక్రమార్క గారికి నేను బాధ్యత అప్పచెప్పాను. ఒక గొప్ప వ్యక్తి సమాజానికి స్ఫూర్తినిచ్చి లక్షలాది మంది యువకులను సమాజాన్ని పట్టి పీడిస్తున్న సమస్యల మీద పోరాటాన్ని అందించిన, స్ఫూర్తినిచ్చిన గొప్ప సిద్ధాంతకర్తగానే గద్దరన్నను చూడాలి. ఆ సిద్ధాంతం నాకు నచ్చిందా నచ్చలేదా, సిద్ధాంతంతో నేను విభేదించినా లేకపోతే అనుకూలించినా అనే చర్చ కాదు. గద్దరన్న ఒక సైద్ధాంతిక కట్టుబాటుతో వారు జీవితం చివరి వరకు, ఆఖరి రక్తబట్టు వరకు, చివరి శ్వాస వరకు వారు కొనసాగించారు. మనం విభేదించి ఉండొచ్చు, విభేదించినంత మాత్రాన ఆ సిద్ధాంతం ఉండకూడదన్న ఆలోచన ఎవరికైనా వస్తే అది తప్పు. 100% నేను ఖండిస్తున్నా. బహుశా ఎవరు ఊహించి ఉండరు, కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ముఖ్యమంత్రిగా గద్దర్ గారి జయంతి వర్ధంతులు రెండింటిని కూడా అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందని ఎవరు ఊహించి ఉండకపోవచ్చు. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, మంత్రిమండలి మొత్తం కూడా గద్దర్ గారి ఆలోచనల్ని, వారి భావజాలాన్ని పూర్తిగా నమ్మి ఆచరించేటువంటి సభ్యులే వీళ్ళంతా. అందుకే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎవరో అడక్కముందే గద్దరన్న తెలంగాణలో పుట్టడం మనందరి అదృష్టం. గద్దరన్న గారికి హృదయపూర్వకంగా నివాళులర్పిస్తూ వారి ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజాస్వామిక వాదం నిలబడాలి, పేదలకు న్యాయం జరగాలి, ఆత్మగౌరవానికి ఎక్కడైనా భంగం కలిగితే పోరాటం చేయాలని చెప్పినాడో అది ఏ దశలోనూ వదిలిపెట్టకుండా ఉండే విధంగా మనం అంతరం కూడా నిలబడ్డ నాడే గద్దరన్నకు నిజంగా స్ఫూర్తిని నివాళులర్పించినట్టు భావిస్తూ, తప్పకుండా తెలంగాణ ప్రభుత్వం పక్షాన గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, మిగతా గౌరవ మంత్రులు ఎప్పుడు కూడా వారికి ఇచ్చేటువంటి నివాళుల సందర్భంలో తెలంగాణ సమాజం వారి యొక్క స్ఫూర్తిని తీసుకొని
ప్రజాస్వామిక వాదానికి ఆత్మగౌరవానికి నిలువృద్ధంగా ఉంటుందనేటువంటి మాట మనవి చేస్తూ, అంటే రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు గద్దరన్న యొక్క తత్వం, ఆలోచన విధానం సమాజంలో మార్పు తేవాలనే లక్ష్యంతో జీవితాంతం తప్పని వ్యక్తి గుర్తింపు రావాలి, నా బాధ్యతని ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు గద్దరన్నను గుర్తించి వారి యొక్క జయంతిని, వర్ధంతిని అధికారికంగా జరుపుకోవడమే కాకుండా వారి కూతురు వెన్నెల గారికి కూడా సాంస్కృతిక శాఖ యొక్క వారి యొక్క చైర్మన్గా ఏర్పాటు చేసే కార్యక్రమం చేయడం జరిగింది. అంతేకాదు ఈ రోజున పద్మ ఏదైతే అవార్డ్స్ ఉన్నాయో అవార్డ్స్ను గద్దరన్న పేరు మీద మార్చేటువంటి గొప్ప నిర్ణయం తీసుకోవడం జరిగింది. యాక్చువల్గా అంటే ఒక సెక్షన్ కొంత వ్యతిరేకించే ప్రయత్నం కూడా చేసింది. అంటే మనం చూసే కోణాన్ని బట్టి ఉంటుంది మంచిదా చెడ్డదా అనేది. నేను బీజేపీ ఎంపీ ఒకతను మాట్లాడాడు, అంటే పద్మశ్రీ పురస్కారం ఇవ్వము అని. పద్మశ్రీ పురస్కారం మీరు ఇవ్వకపోతే గద్దరన్న కిరీటం కింద పడదు, మీ కిరీటం, మీ పరువు ప్రతిష్ట కింద పడిపోయింది, బజార్లో పడ్డది. మీ గద్దరన్నని ఈరోజు అఫీషియల్గా రాష్ట్రం అంతటా జయంతులు చేస్తూ 77వ జయంతిని ఘనంగా నిర్వహిస్తూ వస్తున్నారు సార్. అధికారికంగా ఈరోజు నాన్న జయంతిని రాష్ట్ర వ్యాప్తంగా చాలా ఘనంగా జరిపారు సార్. భారతదేశంలో అనేక ఉద్యమాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. దాంట్లో రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం భారతదేశం గర్వించదగ్గ ముద్దు